ఈ రోజు వ్లాగ్ ఏంటో తెలుసా? ఈ రోజు మమ్మీ ఏం చేస్తుందో చూద్దామా? డిన్నర్. మా ఏం చేస్తున్నావు? డిన్నర్ ఏం చేయాలి? మాకు చికెన్ కావాలి. చికెన్. నీకు? చికెన్ పూరి. చూసారు ఫ్రెండ్స్, భార్యను కష్టపెడుతున్న భర్త నన్ను చికెన్ చేపిస్తున్నారు ఫ్రెండ్స్. నాకు డ్యూటీ టైం అవుతుంది. ఈ టైంలో తీసుకొచ్చి పిండి తీసుకొస్తాను 10 కేజీలు 20 కేజీలు తెస్తాడు. తేకపోతే అసలే తేడు. ఆ పిండిని జల్లెడ పట్టుకుంటున్నా ఏమన్నా ఉందా అని పూరి విత్ చికెన్ కర్రీ చేస్తాను నా స్టైల్లో, నాకు వచ్చినట్టుగా. ఓకేనా? మీరు కూడా చూడండి వీడియో. బాయ్. ఇప్పుడు ఏం నన్ను అడిపిద్దామనే. +4 నీకే. కలర్ కూడా చెప్పలేదుగా. కలర్ చేంజ్ టు గ్రీన్. స్కిప్. నువ్వేం చేస్తున్నావు మేడం? +4. విచ్ కలర్? కలర్ చేంజ్ టు ఎల్లో. మమ్మీ అలా చేసేదానికి సరిపోయింది. కలర్ చేంజ్ టు ఎల్లో. 4 కార్డ్స్ తీసుకో. ఏం చేసా? ఎవరు హెల్ప్ చేయరు, వాళ్ళు హెల్ప్ చేయరు. నా పనులు నేనే చేసుకోవాల్సింది. ఎవరైనా చేస్తారా నాకు? చెయ్యరు మీరు. ఏం చేయాలా? ఇప్పుడు అందరేమో మళ్ళీ మా మమ్మీ అన్ని పడేసి కావాలని చేస్తారు. ఎందుకు? అందరేమో పేరుకి వంట మాస్టర్ భార్య అన్ని చేసి పెడతాడు హస్బెండ్ అని వాళ్ళు అనుకుంటారు. కానీ జరిగేది ఏంటాడా? మొత్తం రివర్స్. పేరుకు వంట మాస్టర్ భార్య అన్ని చేసి పెడతాడు వెరైటీస్ అని వాళ్ళు అనుకుంటారు. కానీ కళ్ళు ఏమైనా చేస్తావా నాకు? ఏది చేయవే, రివర్స్. మొత్తం రివర్స్. ఆడా గాయ్స్ ఇప్పుడు మనం ఏం చేసామో వీళ్ళని ఏదైనా చేయమన్నాను అనుకోండి, అది మళ్ళీ నాకు డబుల్ పని. అందుకే గాయ్స్ ఇప్పుడు పూరి పిండి కలుపుకుందామా? కలుపుకుందామా? మమ్మీ ఆయిల్ కావాలా? లేదు నాన్న, నూనె కావాలి. సరే. ఏ స్టైల్ చేస్తావు? నార్త్ ఇండియనా సౌత్ ఇండియనా? స్టైల్. అన్ని కలిపితే గుంటూరుది. అన్ని కలిపితే గుంటూరు స్టైల్ వస్తాయి. కాదు గాయ్స్ కాదు, చికెన్ కాదు, నల్గొండ కారం. ఇది గుంటూరు కారం కాదు, నల్గొండ కారం. నల్గొండ కారంతో చికెన్ చేస్తుంది. నల్గొండ కారంతో చికెన్ చేస్తున్నా నేను. ఓకేనా? ఫస్ట్ పూరి పిండి కలుపుకుంటా. నేను చపాతీ పిండినే పూరి పిండిలాగా వాడుకుంటా. ఓకేనా? మా ఆయన కలిపిస్తారంటే ఇది కూడా కలిపాడు. నాకేం చేతులు నొప్పులు వస్తాయి, భయం వేసి. అందుకే నేను పూరీలు గిరి లేవు. కానీ ఈజీ ఫ్రెండ్స్. నాకు అందరూ పూరి బాగా కష్టపడతా ఉంటుంటారు పూరి పిండి చేస్తున్నా, కానీ పూరి చేసుకోవడం ఈజీ. గబా గబా రుద్ది పడేస్తా తెలంగాణ బిడ్డ మజా. ఎందుకు నాన్న ఆల్రెడీ కట్ చేసి పెట్టినాయి, కట్ చేస్తా అంటావు. తెలివి. వాటర్ అందుకో తల్లి, ఆయిల్ డబ్బా అందుకో. పోయినా వద్దు, ఆయిల్ డబ్బా అంటే ఎందుకు? నార్మల్ గా పూరిలో కొంచెం పంచదార వేసి ఎగ్గేస్తారు కదా బావ. ఆయిల్ వేసుకున్నా, దీంట్లో ఆయిల్ వేసుకొని పిండి కలిపేసి పక్కన పెట్టిన తర్వాత చికెన్ కర్రీ వేసినప్పుడు ప్రాసెస్ చూపిస్తా. ఓకే బాయ్. ఇక్కడ ఉంటే మనకే డేంజరస్. అంటే పాపం నిక్కీని ఒకసారి శారీ కట్టుకోమని ఎంఎంఏ మేడం వాళ్ళ అత్తయ్య గారు అడుగుతున్నారు. వాళ్ళ కోరిక మేరకు శారీ కట్టుకున్నా. ఎలా ఉందా చెప్పమ్మా నాకు. ఓకేనా? శారీ బాగుందా, డ్రెస్ బాగుందా చెప్పండి కామెంట్ లో. ఖచ్చితంగా ఎంఎంఏ మేడం గారు చూస్తారు. చెప్పండి మేడం, నాకు శారీ బాగుందా, డ్రెస్ బాగుందా, ఏది వేసుకోమంటే అది వేసుకుంటే. ఇప్పటి మీరు చెప్పిందే వింటా, ఆయన చెప్పింది వినాను. 12 years అంటే 2 ఒకేసారి ఎట్టేసుకుంటారు. అంటే డ్రెస్ వేసుకుని అందం ఉంటే శారీ కట్టుకుని అందం. నచ్చిద్ది, డ్రెస్ లో నచ్చిద్దా మమ్మీ, శారీలో నచ్చిద్దా? రెండిట్లో నచ్చుతుంది. సరే కలపచ్చుగా బాబా, చేతులు తినే ఉంటే నాకే డేంజరస్. అక్కడ ఉంటే నాకే డేంజరస్ అని ఎక్కడికి వచ్చాను. అక్కడెక్కడైనా మా మమ్మీకి తడిగాను అనుకో, ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు?
ఇప్పుడు ఎప్పుడైనా మమ్మీ నిద్రపోయినప్పుడు మేము ప్రయోగాలు చేస్తే అప్పుడు మీకు వీడియో పెడతాము. ప్రయోగాలు ఎన్ని చేస్తాము ఇంట్లో ఉన్నప్పుడు, అవి బాగుంటాయి. కానీ మమ్మీ లేచి చూసి అమ్మో నాకు కిచెన్ అనేది. మరి అమ్మో కిచెన్ అన్నాక అయ్యో కిచెన్ అంటారా? ఆడపిల్ల అందరు అనుకుంటారు, ఇది చెప్తే దేశు అందరూ అంటారు ఫ్రెండ్స్. అంటే నార్మల్ గా కొంతమంది అంటారు ఓసిడి ఉంది అంటారు. కానీ ఆడపిల్లలు ఉన్న చోట తల్లిదండ్రులు ఎలా ఉంటారో మన పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఎందుకు అంటే మనం చేస్తుంటే అమ్మ ఇలా, ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు ఫర్ సపోజ్ చెప్తున్నా, మా అమ్మ పని చేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేసుకునేదాన్ని. అట్లా నేను మా అమ్మ నుండి నేను నేర్చుకున్నా, మా అమ్మ ఇలా చేస్తుంది కదా అలా చేస్తుంది. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు మేడం ఇలాగే చేసుకోండి. నలుగురు 4 తీర్లు అంటారు, అయినా మనం పట్టించుకోకూడదు. నాకైతే ఇల్లు నీట్గా లేకపోతే అస్సలు నచ్చదు. మా పిల్లలకు కూడా అదే, ఇక్కడ ఏదైనా పడింది అనుకో తీస్తారు. ఎందుకంటే రేపు నాడు ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బద్ధకంగా ఉన్నారనుకో ఫస్ట్ తల్లిని అంటారండి, తర్వాత ఎవరైనా అనొచ్చామో తల్లిని అంటారు. అందుకే నాకు అలాంటివన్నీ రాకుండా, ఇష్టం లేకుండా నేను నా పిల్లలకి ప్రతి ఒక్క పని నేర్పుకుంటాను. ఎవరైనా ఏమన్నా అనుకోండి, ఏమంటారు తుడిచిందే 100 సార్లు తుడుస్తారు, కడిగిందే 100 సార్లు కడుగుతారు, అవన్నీ నేను పట్టించుకోను. 100 మంది 100 మాటలన్నా కూడా నేను పట్టించుకోను. ఎందుకు అంటే నాదేందో, నా మెంటాలిటీ ఏందో, నా పిల్లలకి ఎలా నేర్పించుకోవాలో అది నాకు తెలుసు. నేను మొదటికెళ్ళైనా అలాగే ఉన్నాను, ఇప్పుడు కూడా అలాగే ఉంటాను. ఓకేనా? బాయ్. నింపుతావా మళ్ళీ పడాను ఈ చోటే చోటే. నేనైతే పిండి కలిపేసుకున్నాను. ఓకేనా? పిండి కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చికెన్ కర్రీ చేసిన తర్వాత అంత లోపల ఈ పూరి పిండి అనేది నానిపోయిద్ది. అప్పుడు నేను పూరీలు చేసి చేస్తా. ఓకేనా? మేము మా ఇద్దరు సైడ్ నేర్చుకున్నమాట, అది చూపిస్తామన్నమాట. కడాయిలో చేద్దాం చికెన్. మంచిగా డాన్స్ చేస్తూ ఉంటాం అనమాట. పిచ్చోళ్ళ డాన్స్. పిచ్చోళ్ళని లైవ్ లో చూడడం అంటే ఇదే ఫ్రెండ్. పిచ్చోళ్ళని ఎప్పుడన్నా చూసారా ఫ్రెండ్? లైవ్ లో చూడండి. బాగా ఆడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మేము రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా కెమెరా మ్యాన్ శివప్రసాద్ గారు టమాటాలు ఎలా కట్ చేయాలో మా అమ్మాయి చూపిస్తుంది. మినిమం గంట పట్టిద్ది టమాటాకి. ఓకేనా? బట్ గుడ్, బాగా కట్ చేస్తుంది. అట్లా అలా చేయకోసుకోవాలి. ఎవరు పట్టుకోరు నైఫ్ ని. హలో, ఎవరిది నానా? టమాటాలు చూడు అద్భుతంగా కట్ చేస్తాను. 100 ఏళ్ళైనా కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఇదిగో నైఫ్ ఇలా పట్టుకోవాలి, మన వైపు పెట్టుకోవాలి దీన్ని. ఓకే, ఇలా కట్ చేసుకున్నావు అనుకో, నువ్వేం చేస్తున్నావు దాన్ని మేకను కొడతారు చూడు, అట్లా వస్తున్నావు. ఇదిగో ఇవి ఉండకూడదు టమాటాకి. నార్మల్ గా కిడ్నీలలో స్టోన్స్ వస్తాయి అంటారు, అందుకే అవి చూసుకొని కట్ చేసుకోవాలి. మా అమ్మాయి కట్ చేసింది ఫ్రెండ్స్, అమ్మకి హెల్ప్ చేద్దామని, అమ్మకి ప్రేమతో. అస్సలు నువ్వు చేయవు నీకు నాకు హెల్ప్. మీ డాడీకి అయితే పరిగెత్తుడు చేస్తాం. మా నాన్నకి నేను మా నాన్న లిటిల్ ప్రిన్సెస్. అబ్బో, ఏ ఊర్లో? ఏమున్నా నాకు ఈ వ్లాగ్ అంతా కొంచెం ఫన్నీగా ఉంటది, ఏమనుకోకండి. ఎందుకంటే ఇక్కడ నుండి రంగం సిద్ధమైంది ఫ్రెండ్స్. రోజుకొక వ్లాగ్స్ తో మిమ్మల్ని సతాయిస్తా. నేను ఎత్తి పోసుకునే అలవాటు నాకు లేదు, నేను ఇలానే తాగుతా. అలాగే తాగితే నీ గ్లాస్ నువ్వు సపరేట్ పెట్టుకొని తాగు, బిందెలో ముంచొద్దు. అప్పుడు నువ్వు బిందెలో ముంచొద్దు, ఎందుకంటే ఎవరన్నా ఇంటికి చుట్టాలు వస్తారు, తెలియని వాళ్ళు వస్తారు, వాళ్ళకి అలా ఇస్తే మనకు పాపం కదా, అందుకే అలా చేయకూడదు. ఓకేనా? నీ గ్లాస్ నువ్వు సపరేట్ పెట్టుకొని అప్పుడు నీ బాటిల్ పోసుకొని తాగాలి. అలా తాగే వాళ్ళైతే నాకు నచ్చదు ఫ్రెండ్స్. అలా ఉందనుకోండి అంటే కడిగేస్తా నేను.
చూసాను అనుకో నేనే కడిగేసి పెట్టేస్తాను. కడిగేస్తాను నేను. చికెన్ అది మా అమ్మాయి చేసిన పనికి మళ్ళీ రిటర్న్ చేస్తున్నాను. అందుకే ఓకేనా, ఇవన్నీ వేసేసి చేయమని ఏళ్ళు రా దగ్గర రావే. ఏంటి దూరంగా ఉంటావేంటి? పెన్నులు చూసారా ఫ్రెండ్, బండి పెట్టుకున్నాను. ఆల్మిన్ వాళ్ళు చాలా తిక్కాలి. ఆయిల్ ఇయ్యాలి ఎంత ఇప్పుడు ఆయిల్ అక్క వాళ్ళ ఇంట్లో చేస్తే బాగా వచ్చింది బావా. నీ భయానికో మరి ఏంటో గానీ నాకు సరిగా రాదు ఇక్కడ. ఆయిల్ అయితే ఎక్కువ అయితే మళ్ళా మా ఆయన తినడు. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రెండ్స్ ఎవరినైనా చేసుకోవచ్చు కానీ వంట వచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు చేసుకోకూడదు. మమ్మీ నెక్స్ట్ నేనేస్తా ఆనియన్స్. మా డాడీ సగం వంటలు తెలంగాణ సైడు నేను చేస్తాను, నాకే చేయనికి రాదు. ఆగండి మా కంగారు పెట్టడానికి అసలే పోతుంది. తెలంగాణ సైడు తాలింపు గింజలు కూడా వేస్తారు. నేనైతే మరి ఆంధ్ర స్టైల్ చేయాలి, తెలంగాణ స్టైల్ రెండు మిక్సప్ లో కొడతా. మా మమ్మీ ఏంటంటే తెలంగాణ స్టైల్ ఆంధ్ర స్టైల్ జీరా వేస్తా. తాలింపు వేస్తారా? తాలింపు గింజలు వేస్తారు తెలంగాణ సైడ్. ఎందుకు తగలేదు? నువ్వు గుడ్డి మా డాడీ అమ్మ వేస్తదిగా. మమ్మీ నేనేస్తా. నాకు వంట చేయడం అంటే ఇష్టం, కాకపోతే మా ఆయన ఎక్కడ వంకలు పెడతాడా అని భయం వేస్తది. మా మమ్మీ ఆ వంకలకి నేను తట్టుకోలేకపోతా. బాగున్నా కూడా బాగాలేదంటాడు. ఒక్కోసారి బాగుందని ఎప్పుడు చెప్పడు. హస్బెండ్ లకు ఉన్న అలవాటే. హస్బెండ్ లకు అలవాటు కాదు, అందరూ భార్యలను పొగుడతారు, నువ్వే తిట్టేది. నేను ఒకవేళ అది మేము చేస్తే సూపర్ నాన్న అంటాడు మమ్మల్ని. ఎవరిని? గాయస్ మా మమ్మీ నుంచి అన్ని వెరైటీస్ అన్ని నేర్చుకున్నాం. ఏం వెరైటీస్? ఒకే ప్రాసెస్ లో చేయడం. నేను అసలే గ్రేవీ కావాలంటే జీడిపప్పు అయింటే బాగుంటుంది, కాకపోతే అవన్నీ వేస్తాం, మాకు నచ్చదు. మా పిల్లలు కూడా సరిగ్గా తినరు. ఆనియన్స్ వేసేస్తా. గ్రేవీ కావాలంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటది. పూరికి కదా, అందుకే ఎక్కువ నేను. నెక్స్ట్ టమాటా వేయొద్దు అప్పుడే. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అక్క వాళ్ళ ఇంట్లో మొన్న గబగబా చేసా. పండగ రోజు బాగా వచ్చిందంట, అందరు అన్నారు బాగుంది చికెన్ బాగుంది అని అన్నారు. చూద్దాం, ఐ విల్ ట్రై. నా స్టేషనరీ టూర్ చూపియాలంటే కింద కామెంట్ చేయండి. నాకు అప్పుడే ఎప్పుడు తీసుకున్నావు స్టేషనరీ? చాలా స్టేషనరీ నా దగ్గర. బుక్స్ తీసుకోవాలి, స్టేషనరీ తీసుకోవాలి, అంటే రాసేవి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అయ్యే స్కూల్ బ్యాగ్ చెప్పాను. చికెన్ నేను కడిగి పెట్టుకున్నా ఆల్రెడీ. చికెన్ వేసేసా, కలిపేసి తినకొచ్చు, కాకపోతే నేనేమో ఒకటే స్టైల్ చేస్తా, ఆయనేమో 4-5 స్టైల్ చేస్తాడు. పిల్లలేమో ఈ స్టైల్ చేస్తాను ఇష్టంగా తింటారు. ఫస్ట్ వేసేసి ఇక్కడ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఫస్ట్ చేసాగా చెప్పాగా ఫస్ట్ వేసాను. ఏందమ్మా మీ డాన్ని ఏది అనొద్దు నీకు. ఇదిగో టమాటా కూడా వేస్తా, దాని పని అది చేసేసుకుంటది. మనం నెక్స్ట్ పూరి చేసేసుకుందాం, పక్కన పెట్టేద్దాం దీన్ని. ఓకేనా బావగారు? ఓకేనా? నేను అవతల పొయ్యి మీద దీన్ని షిఫ్ట్ చేసేసి పూరి చేసేస్తా. మరి నాకు లేట్ అవుతుంది కదా మళ్ళీ. ఓకే, ఆయిల్ వేసేస్తున్నా. అంతలోపల పూరికి ఎప్పుడైనా ఆయిల్ హీట్ ఎక్కువ ఉంటేనే పూరి బాగా వస్తుంది, అందుకే నేను ఆయిల్ వేసేస్తున్నా. కొంచెం ఆయిల్ నాకు కావాలి, అందుకే ఈ గిన్నెలో వేసేసుకుంటా. ఈ గిన్నెలో నేను పొడి పిండితో చేయను, ఆయిల్ తోటే చేస్తా పూరి. అంటే ఆయిల్తో
పెట్టుకొనే చేస్తాను. ఇది వన్ పూరి పిండి. ఆగు, ఇది ఇందులో పోసేస్తే ఒక పని అయిపోతుంది. కొంచెం పిండి మెత్తగా చేసుకున్నాం. ఇప్పుడు బొమ్మలు చేస్తానికి కూడా తీసుకుంటుందామా? ఎందుకు తీసుకున్నాం? 4-5 బొమ్మలు పడతాయి. ఇప్పుడు నేను దెబ్బలు కూడా కొడతా. బొక్కలు పడతాయి ఇప్పుడు. మీ ఇంట్లో కూడా అలాగే ఉంటారా? చెప్పండి. చూడు ఎట్లా చేసిందో, ఎలా చేసిందో చూడు. నీ జస్ట్ ఫర్ ఫన్లు చల్లగుండా ఒకసారి మళ్ళీ కలుపుకొని పూరి చేసేద్దాం. అబ్బా నువ్వు ఇట్లా ఏదో అంటావు కదనే, ఇలా 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 వస్తాయి నీకు. ఓయ్ ఇదేదో ఇలా అని ఇలా తీస్తావే, చిన్న చిన్న ఉండలది. నేనేం knife తో కట్ చేసుకుంటా. అట్లా వద్దు, చిన్న చిన్న అట్లా అట్లా చేయి. అది అంతలా వద్దే, అంతలా వద్దే, సన్నగా చేయతి తప్పదే. పూరి ఇలా ఉంటే దాంట్లో పట్టదు బాండి. ఇది మాస్టర్లు అంటే ఇట్లా చేస్తారు, మనమేమో ఇదంతా గ్యాస్ బండ్ అంతా నీట్గా ఉంటుంది. నాకు ఎప్పుడు 1-2 సార్లు తుడుస్తా. డైలీ 10 సార్లు తుడుస్తున్నా దాన్ని. కడగడం తుడడం అంటే ఒకటే కదే, ఎందుకు కాదు? కెమెరామెన్ వచ్చింది వెనకాల. ఆపు, అలా పిండి పొడి ఇదైపోతుంది. బావా బావా ఆపు, బావా పిండి ఆరిపోయిద్ది. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తలేడు ఫ్రెండ్స్, నేనే మొత్తం చేసేది. నూనె బాగా కావుతుంది. కెమెరామెన్ అక్కడ వెళ్ళాడు. ఇదిగో ఇలా తీసుకుంటా, ఇలా పెడతా. రాకపోతే పరువు అయితే వచ్చిద్ది. మాధవి రఫ్ ఆడేస్తుంది పూరి. ఎందుకు బావ నువ్వు ఏదో టెక్నిక్ చెప్తావు బావ, మందంగా ఉండాలా ఏదో చెప్తావు. వచ్చిద్దిలే, నేను ఇలాగే చేస్తా. ఆయిల్ బాగా హీట్ కావాలి, అప్పుడు గనక పూరి వంగిద్ది. ఏమ్మా చిన్న కిచెన్ అయిపోయింది ఫ్రెండ్స్ మాకు. చిన్న కిచెన్ కావడం వల్ల ఇక్కడిక్కడే అన్ని ఇది చేసుకోవాల్సి వస్తుంది. నేను ఇప్పుడు దీంట్లో ఒకసారి కలుపుకుంటా దీన్ని. అందుకే ఏదైనా వంట వీడియోలు చేద్దామన్నా కూడా లేనాను, ఏదైనా వంట వీడియోలు చేద్దామన్నా కూడా ఈ పిల్లల సొంత పెట్టుకొని నేను చేయలేను. టమాటా కూడా వేసా కదా, ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత కారం వేస్తా. కానీ మా ప్రాణాలకి ఇదే ఎక్కువ, మా ప్రాణాలకి ఇదే ఎక్కువ. మాకు ఏదో సంపాదించుకోవాలి, ఏదో ఇది కావాలని కాదు ఫ్రెండ్స్. మాకు ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో, ఎక్కడైతే నా అని మమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటారో అక్కడ నేను స్టేబుల్గా ఉండిపోవడానికి ఇష్టపడతాను. నేను ఒక ఇంట్లో కూడా 7 సంవత్సరాలు ఉన్నాం మేము, 7 ఇయర్స్ ఉన్నాం. అక్కడైతే తనకు మేమంటే ఎంత ఇష్టమో తెలుసా. ఇక్కడికి నా కోసం తను వచ్చేది. ఆంటీ చాలా మంచిది పాపం వాళ్ళు కూడా బాగా చూసుకునే వాళ్ళు మా పిల్లల్ని కూడా. తను 7 ఇయర్స్ రీసెంట్గానే చనిపోయింది. తను నా పిల్లల కోసం ఆమె నడవలేని సిచ్యువేషన్లో ఉండి కూడా వచ్చింది. తను ఇక్కడికి వచ్చి నా పిల్లల్ని చూసుకొని వెళ్ళేది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా ఓనర్స్ మేము వచ్చి 5 ఇయర్స్ అవుతుంది. కానీ మన మనుషులు అన్నట్టుగా మాకు ఆప్యాయంగా ఉంటుంది. అందుకే మేము ఎక్కడికి మారదలుచుకోవట్లేము, వెళ్ళదలుచుకోవట్లేము. మా ప్రాణాలకి ఇది ఎక్కువ, అందుకే మేము ఇక్కడికే స్టేబుల్ ఉండి. ఇప్పుడు అన్నయ్య వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, మమ్మల్ని బాగా చూసుకుంటారు. అంటే ఒక ఓన్ సిస్టర్ని ఎలా చూసుకుంటారో వాళ్ళు అలా చూసుకుంటారు నన్ను. ఎప్పుడన్నా శివ కోపం వచ్చి అన్న మేము వెళ్ళిపోతాం అది ఇది అన్నా కూడా ఏంది ఎక్కడికి వెళ్ళిపోతావు, మీ పిల్లల పెళ్ళిళ్ళ వరకు ఇక్కడే ఉండాలి అని చెప్తుంటారు. కానీ మేము చాలా బాధలు పడ్డాం ఫ్రెండ్స్, అది చెప్పుకుంటే తీరేవి కాదు. కాకపోతే చెప్పుకోవడం ఇష్టం లేక మేము చెప్పుకోము, ఓకేనా. అవన్నీ చెప్పుకుంటే తీరవు, చెప్పి ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టడం. మేము ఎప్పుడు
ఇన్ని అంటే షార్ట్ వీడియోస్ ఇన్ని చేసినా కూడా ఏ రోజు చెప్పుకోలేదు. ఇంకా రోజు ఒక వ్లాగ్ వీడియో అప్లోడ్ చేయాలని ఫిక్స్ అయిపోయా నేను. చేసేస్తా మీకోసం, ఓకేనా? నా కోసం, మీకోసం ఏదో ఒకటి అనుకోండి, చేసేస్తా. ఆయిల్ హీట్ అవుతుంది. హీట్ అయిందా కాలేదా అని ఒక్కసారి టెస్టింగ్. అయ్యింది బావు. ఫస్ట్ ఒక 2 or 3 బాగా రావు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ మంచిగా హీట్ కావాలా. ఇది పెట్టుకోనికి ప్లేస్ లేదు నాకు. మమ్మీ ఎలా తీసుకో చేతులతో 500 మమ్మీ. తీసుకో. ఇదిగో ఫస్ట్ 2 or 3 బాగా రావు, తర్వాతే బాగా వస్తాయి. ఎప్పుడైనా సరే పూరి అదే టెక్నిక్. మా ఆయన నేర్పించాడు నాకు పూరి చేయడం. ఇలా 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 ఆయిల్ వేయాలి అంటాడు. చాలా రోజులు నేను తెలుసా, ఒక దగ్గర ఒక 2 కాదు, ఒక 7-8 months అవుతున్నట్టుంది నేను పూరి చేయక. నిజంగా మమ్మీ నిజంగా చాలా రోజులు అయింది బావ పూరి చేయక. ఎందుకో నాకు పూరి అంటే ఇష్టం పోయింది. అని ఏదండి? ఇదిగో నేను చేసిన ఫస్ట్ 2 or 3 బాగా రావు, తర్వాత ఇవన్నీ బాగా వస్తాయి. మనం కొంతమంది ఏం చేస్తారంటే పూరి వేసేటప్పుడు గబగబా వేసేస్తుంటారు. పూరికి మధ్యన గ్యాప్. అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కానీ చాలా చేస్తా పూరీస్. మా నాన్నకి ఇష్టం. మమ్మీ అప్పుడు అమ్మమ్మ వాళ్ళు వచ్చినప్పుడు చేసావు కదా. మా నాన్నకి ఇష్టం పూరి అంటే ఇష్టం. నేను చేసిన పూరి చికెన్ కర్రీ అంటే మా నాన్నకి ఇష్టం. ఇదిగో ఇలా దాల్ చేసుకుంటా. ఇదిగో ఇప్పుడు గ్యాప్ వచ్చిందా, ఇదిగో పూరిని కదిలియొద్దు. ఇక మనం ఇట్లా వేసామనుకో అదే వంగిద్ది. అదిగో ఇది వంగలేలే, నెక్స్ట్ ఇది వంగిద్ది. కానీ నువ్వే నా పరువు తీస్తావు. ఇదిగో పొంగింది, ఇది పొంగింది. అది వంగిందిగా, ఫస్ట్ ఇది వంగిందిగా. ఇది కాదా పొంగడం? బ్రౌనిష్ లైన్ చూడండి. డాడీ సగం రెస్ట్ తీసుకుంటుంది, డాడీ చేయమని మమ్మీ సగం రెస్ట్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. దా చేదురా మాస్టర్. మాస్టర్ పట్టుకుంటాను. చేదుదా ఈ పరువు ఏం పోతుంది డాడీ. జస్ట్ అటు ఇటు అను అంతే. అట్లే అంటున్నది. చాలు ఆగవే, అట్లా అంటే కొంచెం మందంగా వస్తుంది బావా. ఎక్కువ దాన్ని డిస్టర్బ్ చేయనియొద్దు. ఇదిగో ఇదిగో ఇప్పుడు నేను వేస్తున్నా చూడు. ఇప్పుడు ఇది వంగిద్దా పొంగదా చెప్పండి. లేదు ఏం నోరు నీది, నోరులాగా ఉండదు. ఫస్ట్ 2-3 రావు ఫ్రెండ్స్, తర్వాత 4-5 వస్తాయి. చాలా రోజులు అయింది, అందుకే నాకు ట్రైనింగ్ పోయింది మా హస్బెండ్ దగ్గర. కానీ వస్తాయి. ఇంతవరకైనా పొంగిందంటే చాలా గ్రేటే కదా ఫ్రెండ్స్. నువ్వు ఎక్రీ మాక అది అయిందిలే నాన్న. కారం వేద్దాం ఉండు. పూరి లాంటిది కానీ పూరి కాదు. అబ్బా నీ ట్రైనింగ్ లో కొద్దిగా ట్రైనింగ్ తప్పింది. కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది. పూరీలు గీరీలు అవన్నీ చేయడం మానేసా, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ ఊరిక పిల్లల పెట్టొద్దు అని చెప్పేసి. అవునా, ఆయిల్ దగ్గర ఉండద్దులే. ఏంటంటే పొంగిందిగా, ఇదిగో పొంగిందిగా. అటు 2 times ఇటు 2 times అటు పొంగిందిగా. ఏ పూరి పొంగావు కదా నా కోసం. ఈ మాట విన్నట్టుంది. నా మాట వినింది అంటే నన్ను ఇన్సల్ట్ చేయడం కూడా పూరికి నచ్చలే. మమ్మీ నిజంగా మమ్మీ 3 to 4 రాలేదు, 5 వచ్చింది. చెప్పలే. పిల్లలు అడిగింది చేసి పెడితే ఆ తృప్తే వేరు కదా. నాకు ఎప్పుడన్నా మా ఆయన అడిగింది అనుకో, చేసి పెట్టలేదు అనుకో, అదొక్క ఇష్టమైనా సరే చేస్తా. కానీ ఆయన నన్ను అర్థం చేసుకోడే. అదిగో పొంగింది చూడు. ఇదిగో భార్యలు మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పూరి మెత్తది ఉంటది కదా మమ్మీ, మ్యాంగో పల్ప్. అవును రే, నిజంగానే చాలా సార్లు అడుగుతున్నావు. ఇదిగో ఇలా రఫ్ ఆడిచ్చేసుకుంటే ఆడోళ్ళు వంట మాస్టర్తో సమానం. వాళ్ళలో మనం ఏం తీసిపోము అని మీరు. అబ్బా దా రుద్దుదురా, నువ్వు చేద్దురా ఒకటి. ఈ పాట చేస్తున్నా, నీకంటే స్పీడ్ చేస్తా బావ నేను. ఎంత స్పీడ్ ఉన్నా కూడా పెనం అది బాండి ఒకటే కదా. ప్రతి పూరి పొంగిద్ది ఫ్రెండ్స్ ఇక్కడ.
పూరి పొంగుతుంటే మనసు కూడా పొంగిపోతుంది. గంగా చంద్రముఖిలా మారిపోతుంది. వీళ్ళు రిలయన్స్ లోకి వెళ్తే మారుతుంది. కాదు నాకు పూరి పొంగుతుంటే మమ్మీ నువ్వు నిజమే చెప్పేది మమ్మీ 3 and 4 అయిపోయి చూసావా కర్రీ సంగతి ఏమైందా? కర్రీ సంగతి అది ఉడుకుతుంది, కారం వేస్తా. అంత లోపల ఇది ఒకటి రుద్దేసి అల్లం ఇంకో బాగుండేది. అంటే కిచెన్ చిన్నగా కావడం వల్ల మా అవస్థ. కాకపోతే చిన్న దాంట్లోనే చిన్న ఇల్లే చింతలేని ఇల్లు, అందుకే టమాటాలు అయ్యే మగ్గేస్తాయి. కారం వేస్తున్నా. కారం వేసేసి కారం చూడ్డానికి రెడ్గా ఉంది కానీ అంత కారంగా ఏం లేదు, అందుకే కొంచెం 2 స్పూన్లు వేసా. ఓకే, దీన్ని కలిపే స్పూన్ ఎక్కడుందో. చూడ్డానికి రెడ్గా ఉంది ఫ్రెండ్స్ కారము, కాకపోతే అంత కారంగా ఏం లేదు. డైలీ వేస్తున్నా కదా, అందుకే నాకు తెలుసు. మిక్సీలు గిర్రన తిప్పకుండా. ఈ చికెన్ ఎప్పుడైనా సరే కారం వేయగానే మనము వాటర్ వేయొద్దు, కాసేపు మూత ఉంచుకుంటే ముక్కలకి కారం బాగా పడుతుంది. అప్పుడు మనము గ్రేవీగా వాటర్ వేసుకుంటే బాగుంటది. ఓకేనా, ఇప్పుడు నేను మూత పెట్టేసి ఆల్రెడీ కొంచెం మగ్గిపోయింది, పచ్చి వాసన రాకుండా ఉంటది కారము. ఓకేనా, వాటర్ వేసేస్తా గ్రేవీకి. పూరీలోకి కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది, చిక్కదనం వస్తుంది లేండి. ఎందుకంటే ఉల్లిపాయలు బాగా వేగినాయి కదా, చిక్కదనం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. టమాటా ఉంది, చాలు. ఇంకా ఎక్కువ అన్నం బాగోదు, ఇది మొత్తం మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత మసాలా వేసుకొని, మసాలాలు అంటే నేను ఏది వేయను, కొంచెం గరం మసాలా ఒక్కటి వేస్తా అంతే. ధనియాల పొడి, గరం మసాలా. నాకు పూరికి కూడా ఆయిల్ అయిపోతుంది. ఆయిల్ ఉంది, ధనియాల పొడి వేస్తున్నా. ధనియాల పొడి నేను మసాలాలు ఎక్కువ లేకుండా చేస్తా కర్రీ, ఎందుకంటే పిల్లలకు కూడా హెల్త్ అని ఏమనుకోవద్దు. ఇది కొంచెం గరం మసాలా కొద్దిగా అంతే. ఓకేనా, అయిపోయింది. దాన్ని కలిపేస్తే అయిపోయింది. ఇంకొక 2 minutes పెట్టుకుంటూ అదిగో గ్రేవీ బాగా వచ్చిందా, ఎలా వచ్చింది. కొబ్బరిలు గిబ్బర్లు ఏది వేయకుండా ఒక 2 minutes. మైక్ పనిచేయలేదు ఫ్రెండ్స్, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా హస్బెండ్ని అడిగాను ఎలా ఉంది చికెన్ కర్రీ పూరి అని అంటే ఆయన బాగుంది అని చెప్తున్నారు, కానీ చెప్పలేక చెప్తున్నారు. నేను కూడా చెప్తున్నాను పూరి గురించి, స్మూత్గా వచ్చినాయి పూరీస్ అంటే, ఇదిగో ఆయిల్ పూరీస్ అని ఎగతాళి చేస్తున్నారు నన్ను. ఓకేనా, పిల్లలు నేను అందరం కలిసి తిన్నాము, హ్యాపీగా అనిపించింది. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, అదిగో నా టైమింగ్ వచ్చింది. నువ్వు ఎలా ఉందని నన్ను అడిగారు, నేను కూడా బాగుందని చెప్పాను. ఎవరిది వాళ్ళకు నచ్చిద్దిలే చేస్తే అని మా హస్బెండ్ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఓకేనా, బాయ్, మరి ఉంటాను.